ఓం నమో నారసింహాయ. రేపు 28వ తారీఖున జరిగేటటువంటి గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమం మన తుల్పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టడం దగ్గర నుంచి మొదలవుతుంది. ఇందులో సుమారుగా 7 నుంచి 8 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. ఈ గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్ల నిడువుతో సాగుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో రేపు ఉదయం 5 గంటల నుంచి కూడా చాలామంది భక్తులు పాల్గొంటారు. రేపు నైట్ వరకు పాల్గొంటారని చెప్పి అంచనాతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వామివారి యొక్క రథం రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి హిజ్ ఎక్సలెన్సీ గోవా గవర్నర్ గారు అశోక్ గజపతి రాజు గారు ఫ్లాగ్ ఆఫ్ చేసిన తర్వాత బయలుదేరి అది ఈ 32 కిలోమీటర్లు తిరిగి రేపు రాత్రికల్లా చేరుకుంటుంది. ఈ లోపుగా భక్తులు వారి అవకాశాలను బట్టి సౌకర్యాలను బట్టి 32 కిలోమీటర్లలో వాళ్ళు గిరి ప్రదక్షిణం చేస్తారు. దీనికి గాను ప్రతి దగ్గర కూడా వాళ్ళకి సేవలు అందించడానికి 28 సేవా కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవా కేంద్రాల్లో అంటే సుమారుగా ప్రతి కిలోమీటర్కి ఒక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సేవా కేంద్రాల్లో మెడికల్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకు సేవ చేయడానికి వాలంటీర్స్, వీళ్ళందరూ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్తో పాటు అన్ని రకాల సౌకర్యాలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటిని పరిష్కరించడానికి 7 కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశాం. అంటే సుమారుగా ప్రతి 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల మధ్యలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. వాళ్ళు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరుగుతుంది. ఎక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఉంటుంది. ఇది పూర్తిగా కంప్లీట్గా డ్రోన్స్తో, అదేవిధంగా ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్తో ప్రతిదీ పర్యవేక్షణ జరుగుతుంది. వీరి స్థాయిలో ప్రాబ్లం ఎక్కడ వచ్చింటే వెంటనే ఇంటర్వ్యూ అయ్యి వాళ్ళ ప్రాబ్లం ఉంటే పరిష్కరించడం జరుగుతుంది. సుమారుగా 50 మంది మన ఎవరైతే మన ఫుడ్ ఆర్గనైజేషన్స్ 50 మంది వారి సేవలతో భక్తులందరికీ కూడా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, లేదా పండ్ల రసాలు, అలాగే తిండి పదార్థాలు కూడా అన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా సుమారు 600 ప్లేసుల్లో టెంపరీ టాయిలెట్స్ మనం ఏర్పాటు చేసాం. భక్తులందరూ ఆ టెంపరీ టాయిలెట్స్ని వాళ్ళు వినియోగించుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి రన్నింగ్ వాటర్ కూడా ఇబ్బంది లేకుండా సుమారు ప్రతి సెంటర్ దగ్గర 3 AC డ్రమ్ము చొప్పున సుమారు 2000 డ్రమ్స్ వాటర్ స్టోర్ చేస్తున్నాం. అదేవిధంగా ఇదంతా జీవీఎంసీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 85 ట్యాంకర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్యాంకర్స్ వాటర్ అనేది రెడీగా పెట్టించారు. అదేవిధంగా ప్రతి దగ్గర ఒక 6 సెప్టిక్ క్లీన్ ట్యాంక్స్ కూడా రెడీ చేశారు. ఎప్పటికప్పుడు టాయిలెట్స్ అన్నిటి కూడా రెడీ పెట్టుకోవడానికి. సుమారుగా 3000 మంది ఎవరైతే మన పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారో 3000 మంది పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఈ క్లీనింగ్కి ఎక్కడికక్కడ శానిటేషన్ కానీ, అదేవిధంగా మన టాయిలెట్స్ని కానీ శుభ్రంగా ఉంచడానికి కానీ 3000 మంది పారిశుద్ధ్య సిబ్బంది అహర్నిశలు పనిచేస్తారు. అలాగే సుమారుగా 4000 మంది పోలీస్ సిబ్బంది ఇప్పటికే విధులు నిర్వర్తించడానికి రెడీగా ఉన్నారు. ఇది కాకుండా ఇప్పుడున్నటువంటి వివిధ రకాలైనటువంటి సేవలన్నీ అందించడానికి మన సేవా వాలంటీర్లు సుమారుగా 2500 మంది సేవా వాలంటీర్లు వారి యొక్క సేవలను అందిస్తారు. అలాగే మా యొక్క దేవాదాయ శాఖ కానీ ఇతర శాఖల నుంచి వచ్చినటువంటి ముఖ్యంగా సెక్యూరిటీ, మన సచివాలయ సిబ్బంది, అలాగే దేవాదాయ సిబ్బంది, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్లకు వచ్చినటువంటి సిబ్బంది అధికారులు సుమారుగా 1500 మంది సిబ్బంది అధికారులు కూడా ఈ రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి అందరం కూడా సమాయత్తమయ్యాం. తులిపావంచ దగ్గర సుమారుగా 60 క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. అలాగే 150 కొబ్బరికాయలు కొట్టుకునే గద్దర్లు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బంది వాళ్ళందరూ కూడా వచ్చి మన రెడీగా ఉంటారు. భక్తులందరూ కూడా ఆ సేవా కేంద్రాల దగ్గర వాళ్ళ సేవలను ఉపయోగించుకోవచ్చు. అలాగే తులిపావంచ దగ్గర కూడా వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టవచ్చు. అయితే ఇక్కడ భక్తులకి మరొక ఇబ్బంది లేకుండా వాళ్ళకి 4 నమూనా ఆలయాలను కూడా పెట్టడం జరిగింది. ఈ నమూనా ఆలయాలు ఒకటి మన సెకండ్ ఘాట్ రోడ్ దగ్గర పెట్టాం, 2వది సూర్యనారాయణ స్వామి విగ్రహం దగ్గర పెట్టాం, 3వది మన సీతమ్మదారిలో అక్కడ ఏదైతే మన అల్లూరి సీతారామన్ స్టాచ్యూ ఉందో అక్కడ దగ్గరలో ఒకటి పెట్టడం జరిగింది. అలాగే 4వది గోపాలపట్నం బంకు దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అక్కడ కూడా స్వామివారి రమణాలయాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు తులిపావంచ వరకు రాకుండా అక్కడ నుంచే వాళ్ళు ఈ గిరి ప్రదక్షిణను మొదలుపెట్టి ఎక్కువ దూరం నడవాల్సిన లేకుండా చూడొచ్చు.
రవాణాకి సంబంధించి ఇప్పుడు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు, దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేస్తారు? భక్తులు రవాణాకు సంబంధించి కొన్ని ఎక్కడికక్కడ టెంపరీ బస్ స్టాండ్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ వారు ప్రతి పెద్ద పెద్ద పార్కింగ్ ఏరియాలో కూడా ఈ బస్సులను ఏర్పాటు చేశారు. విజయనగరం నుంచి వచ్చే వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ విజయనగరం వెళ్ళిపోవడానికి అడవరం దగ్గర, అదేవిధంగా ఇక్కడ మన వేపగుంట దగ్గర, అలాగే పెద్ద పార్కింగ్ ఏరియాలు ఎక్కడున్నా అక్కడ ప్రతి దగ్గర కూడా ఒక టెంపరీ బస్ స్టాండ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి వివిధ ప్రదేశాలకి ప్రయాణికులు మళ్ళీ భక్తులు వారి యొక్క గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత వెనక్కి వెళ్ళడానికి తగ్గట్టుగా వాళ్ళు పెద్ద ఎత్తున బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొండ మీదకి వెళ్ళే వాళ్ళు రేపు సాయంత్రం, అలాగే ఎల్లుండి కిందకి దిగే వాళ్ళకి 50 బస్సులను ఏర్పాటు చేసాం. 2 అంటే దేవాలయం మన అక్కడ ఉన్నటువంటి దేవాలయం నుంచి మొదటి ఘాట్ రోడ్లో 25 బస్సులు, రెండో ఘాట్ రోడ్డుకి 25 బస్సులు ఏర్పాటు చేసాం. భక్తులు రిటర్న్లో వచ్చేటప్పుడు వాళ్ళు నడవాల్సిన అవసరం లేకుండా వాళ్ళందరికీ బస్సుల్లో ఉచితంగా ఇక్కడికి కిందకి దిగే ఏర్పాటు చేసాం. అక్కడ నుంచి మళ్ళీ ఆర్టీసీ బస్సులు వాళ్ళ యొక్క ప్రదేశాలకు చేరుకోవడానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లను చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ ఏవైతే సౌకర్యాలు ఏర్పాటు చేసాం వాటిని ప్రెస్ ద్వారా, అదేవిధంగా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఎక్కడికక్కడ ఈ సూచనలన్నీ పాటించి దేవాదాయ శాఖకి, జిల్లా యంత్రాంగానికి కూడా సహకరించి వాళ్ళు సౌకర్యవంతంగా వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పూర్తిగా పార్టిసిపేట్ చేసి స్వామివారి దర్శనాలు చేసుకుని వారి యొక్క హ్యాపీగా వాళ్ళందరూ కూడా వారు తిరిగి వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సౌకర్యాలన్నింటినీ వినియోగించుకోవాల్సిందిగా భక్తులందరికీ కూడా విన్నవిస్తున్నాం.